ఇప్పుడు చెప్పండి. కాదమ్మా, భూములు ఇచ్చారు, ఎక్కడ శనివాళ్ళు పక్కల కాడ ఇచ్చారు. అవి కట్టుకోనాక ఎవరికి అవకాశం లేదు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినాక ఇరుకుల్లో బడి ఒక్కొక్క ఇంట్లో నలుగురు ముగ్గురేసి ఉండి అలా బడి ఉన్నారు. కానీ ఇల్లులు కూడా కట్టుకుంటే అవకాశం లేదు. వీళ్ళ కూలి పనులు కూడా లేవు, ఇళ్ళకాడ ఉంటున్నారు. కోతలే లేవు, ఉడుపులు లేవు, ఏమీ కూడా లేవు. మిషన్లు వచ్చి కోసేస్తున్నాయి. ఈ పథకం పనులు వచ్చాయి. ఇగో మన టూరం వెళ్ళాము, మళ్ళీ ఈ వారం అవి తప్ప మాకు ఏ పని కూడా లేదు. ఇళ్ళకాడే బడి ఉంటున్నాం. మరి ఆ బావే సాయం చేయాలి. పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అన్నీ బాగున్నాయి బాబు. ఏమేమి పథకాలు అన్నీ పథకాలు ఏముంది, అమ్మఒడి అందింది, పెన్షన్లు అందుతున్నాయి. మరి తప్పుల పని పథకం పని చేస్తున్నాము. ఈ పనులే ఆ బాబు చేసిన పనులు మంచి పనులే చేశాడు. రేషన్ వస్తుంది, ఇంటికి వస్తుంది, ఆ పెన్షన్ అమ్మ ఇంటికి తెచ్చిస్తున్నారు. మాకు అన్ని సౌకర్యంగానే. వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. మరి వాలంటీర్లు చేస్తున్నారు, మరి వాళ్ళు చేస్తున్నారు. జగన్ గారు స్టిక్కర్లు అంటే ఇచ్చారా? వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? మరి ఉపాయం ఉన్నది కదా బాబు. ఉపాయం లేకుండా జగన్ బాబే రావాలా. జగన్ బాబు వస్తేనే మాకు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు ఏం చేసేవాడు అమ్మా? పసుపు కుంకుమ డబ్బులని ఇచ్చేవాడు, అప్పుకు తీసేసుకున్నాడు. మళ్ళీ ఈ బాబు ఏం చేశాడు? ఆ అప్పులు రుణమాఫీలు అని చేశాడు. మాకు 2,60,000 మాకు అప్పు ఇచ్చారు. మళ్ళీ ఆ 2,40,000 మాకు అప్పు. మళ్ళీ తిరిగి నెలకి 53,000 చెప్పుని మాకు ఇస్తున్నారు బాబు. మాకు ఏ అన్యాయం ఏం చేయలేదు. కానీ కొంపలు మాత్రం కొంత కట్టించి మాకు ఆ బాబు దయవల్ల మాకు కట్టించమ్మానండి. అంటే జగన్ గారు ప్రభుత్వం వచ్చాక రేట్లన్నీ పెరిగాయని కూడా అంటున్నారండి. మరి అంటున్నారు అనుకుంటే వాళ్ళు. అది మాకైతే తెలియదు. మేమేమి పనులు ఏం చేస్తున్నామని రేట్లు సరుకులు, నూనె అన్ని పెరిగి ఉన్నాయి. రేట్లు అప్పుడైతే కొంచెం చవకగానే ఉండేయండి. అప్పుడైతే ఇంత రేట్లు లేవు. 100 రూపాయలు 150 రూపాయలు నూనె ప్యాకెట్ అలాగ అమ్ముతున్నది. మరి మోడీ గారు ఏదో ఎవరో పెట్టారు, ఇది జగన్ అప్పు రాలేదు అనుకున్నాం అన్నారు అనేవారు. మరి ఏమవుతుందో మనకు తెలియదండి. మరి కొన్ని పెరుగుగానే ఉన్నాయి. రేపు 2024 ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు? జగన్ బాబే అవ్వాలి. చంద్రబాబు అవరాసి ముఖ్యమంత్రి చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ కానీ చెప్పలేము. మాకు జగన్ బాబే కావాలి. ఓకే.